రైట్గా కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన రాజమహేంద్రవరం గోదావరి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మహాపుష్కరాల నాటికి రాజమండ్రి రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. పుష్కరాలకు రైళ్లలో వచ్చే యాత్రికులకు ఎక్కువ మంది స్థానిక పుష్కర్ ఘాట్ సమీపంలో ఉన్న గోదావరి రైల్వే స్టేషన్లోనే దిగుతారు. అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ప్రధాన రైల్వే స్టేషన్తో పాటు గోదావరి స్టేషన్ అభివృద్ధిపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే తొలి దశలో చేపట్టిన పనులు చకచకా సాగుతుండటంతో రెండో దశ పనులు ప్రారంభించారు. ఈ మేరకు రెండో ప్లాట్ఫామ్ పైకి వచ్చే 3 మెమో రైళ్ల హాల్టలను తాత్కాలికంగా రద్దు చేశారు. రాజమహేంద్రవరం గోదావరి రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల గురించి మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా నుండి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. రాజేంద్ర, ఏదైతే పూర్తిగా కూడా గోదావరికి సంబంధించి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ కి అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే తొలిదశ పనులు అయితే ఇప్పటికే చకచక కాకపోతున్నాయి. ముఖ్యంగా ఏదైతే రైల్వే ప్లాట్ఫామ్ల విస్తరణకు సంబంధించి తొలి దశలో పనులు చేపట్టారు. అది 1 నెల రోజుల్లో పూర్తిగా కూడా ఈ అభివృద్ధి పనులు అనేవి ముగిసిపోతాయి. ఆ తర్వాత రెండో దశ పనులు ప్రారంభించడానికి ఇప్పటికే రైల్వే ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి పిల్లర్స్ కూడా నిర్మాణం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ కన్నా పెంచి, ఎందుకంటే రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం ఇదే టైంకి పుష్కరాల టైం కాబట్టి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి గోదావరి స్టేషన్ కి ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా రైల్వే స్టేషన్ గోదావరి రైల్వే స్టేషన్ కి వస్తారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తే కనుక ప్లాట్ఫామ్స్ కావచ్చు, అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు, లేదంటే రైల్వే స్టేషన్ కి అనుసంధానంగా ఉన్నటువంటి గేట్లను కావచ్చు, లేదంటే లెవెల్ క్రాసింగ్లు పూర్తిగా కూడా ఈ రైల్వే స్టేషన్ ఎప్పటి నుంచో కూడా ఈ అభివృద్ధి అన్న మాట చూడలేదు. శుభ్రంగా 15 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధికి కూడా ఎటువంటి ప్రణాళికలు కూడా చేయలేదు. గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం ప్రణాళికలు రూపొందించి డిపిఆర్ కూడా పంపించినప్పటికీ నిధులైతే లేవుతో పూర్తిగా కూడా అభివృద్ధి అన్నది ఆగిపోయింది. అయితే తాజాగా ఈ పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో అయితే అభివృద్ధి చేయాలని చెప్పింది. అయితే రైల్వే స్టేషన్ ప్రాంగణం ముందు 35 లక్షలతో పూర్తిగా కూడా సుందరీకరణ అయితే చేశారు. ఇంకొక 25 లక్షలతో అక్కడ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ అలాగే ఆర్ఓ ప్లాంట్ కి సంబంధించి 25 లక్షలతో అభివృద్ధి పనులు అయితే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మరొక 25 లక్షలతోటి వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేక గ్యాలరీ ర్యాంప్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా స్టేషన్ నుంచి బయట నుంచి స్టేషన్ కి వచ్చేలా ప్రత్యేకమైన ద్వారం ద్వారా వెళ్లేందుకు కూడా అభివృద్ధి పనులు అయితే చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పుష్కరాల నాటికి ఈ పనులను కూడా పూర్తి చేసి అందరికీ అన్ని సౌకర్యాలు అందించాలని ధ్యేయంగా అయితే ప్రస్తుతం రాజమండ్రి రైల్వే స్టేషన్ పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు అన్ని కూడా పిలిచారు. రెండో దశ పనులు కూడా నిన్నటి నుంచే ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకున్నట్టు ప్లాట్ఫామ్లు కనీసం 3 ఉంటాయి. ఏదైతే ఒకటో ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్ కి వెళ్ళడానికి ఇంతకాలం కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటే ఉండేది. అయితే ఇప్పుడు అన్ని ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో 5 ప్లాట్ఫామ్స్ కి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు పూర్తిగా కూడా 3 కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణ దశలో అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే జాంపేట నుంచి పూర్తిగా కూడా రైల్వే స్టేషన్ కి అనుసంధానంగా ఉండి అలాగే మొదటి ప్లాట్ఫామ్ నుంచి 5వ ప్లాట్ఫామ్ వరకు కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా 1-2 కోట్లతో ప్రస్తుతం ఏయుతో నిర్మాణ పనులు నిన్ననే ప్రారంభమయ్యాయి. అయితే ఇది పుష్కరాల నాటికి 1 నెల ముందే పూర్తి చేయాలని ప్రస్తుతం అధికారులు సన్నాహకాలు చేశారు. ఆ విధంగానే పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఈ పుష్కరాల స్నానాలు పుణ్యస్నానాల కోసం ముఖ్యంగా గోదావరి స్టేషన్ లో ప్రతి ట్రైన్ కి స్టాప్ ఉంటది కాబట్టి అక్కడి నుంచే లక్షలాది మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ తిరిగి ఆ రైల్వే స్టేషన్ కి వచ్చే తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు కూడా అనుకూలంగా ఉండాలి. పార్కింగ్ ఒకవైపు అలాగే ఎక్కువ లక్షల్లో జనం వచ్చే నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా అందరికీ త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్న నేపథ్యంలో ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రస్తుతం సన్నాహాలు చేశారు. దానిలో భాగంగానే పనులు అయితే పూర్తిగా శరవేగంగా జరుగుతున్నాయి. ఏదేమైనా గతంలో చాలా సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకున్నటువంటి రైల్వే స్టేషన్ ప్రస్తుతం శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పుష్కరాల నాటికి అందరికీ అనుకూలంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అక్కడ ఉన్నటువంటి వేచి ఉండే గదులు కావచ్చు, పూర్తిగా కూడా మహిళలకి అలాగే పురుషులకు కూడా విడివిడిగా వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం, మరుగుదొడ్లకు సంబంధించి టాయిలెట్స్ సంబంధించి ఎక్కువ మరుగుదొడ్లు ఎక్కువ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక రచన చేశారు. దానిలో భాగంగానే తొలి దశ పనులు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. రెండో దశ పనులు పూర్తిగా కూడా ప్రస్తుతం ప్రారంభ దశలు అయితే ఉన్నాయి. 6 నెలల్లో శరవేగంగా పూర్తి చేసి అత్యాధునిక అంగులతోటి అత్యాధునిక సౌకర్యాలతో రైల్వే స్టేషన్ సిద్ధం చేయాలి. వర్మ, ప్రధానంగా పుష్కరాల నేపథ్యంలో ప్రయాణికులంతా గోదావరి స్టేషన్ లో దిగే అవకాశం ఉండటంతో ప్రధానంగా గోదావరి స్టేషన్లు ఎటువంటి అభివృద్ధులు చేపడుతున్నారో ఆ పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయి? ముఖ్యంగా ఈ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే
ఏదైతే 2 కోట్లతో జాంపేట వైపు ఉన్న 1వ ప్లాట్ఫామ్ నుంచి 2వ ప్లాట్ఫామ్ కి వెళ్లేందుకు గాను 6 మీటర్లు వెడల్పుతుంది. ఎందుకంటే 3 మీటర్లు వెడల్పుతోనే ఇప్పుడు ఎక్కడైనా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంటది. 6 మీటర్ల వెడల్పుతోటి ఇది పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి 2వ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలంటే ఇరుకుగా ఉంటదా, ఎక్కువ మంది ప్రయాణికులు వస్తే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నడవడానికి వీలవదు. ఒకవైపు లగేజ్ కూడా తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి కాబట్టి 6 మీటర్ల వెడల్పుతోటి అంటే 9 అడుగుల వెడల్పు పూర్తిగా కూడా వస్తుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పెద్దది, అతి పెద్దది. ఇప్పటి వరకు ఈ ఈస్టర్న్ రైల్వేలో ఎక్కడా చేయనటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ప్రస్తుతం నిర్మాణం చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే కాంక్రీట్ దిమ్మలను ఇప్పటికే దీనికి సంబంధించి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి సంబంధించి 16 కాంక్రీట్ దిమ్మలను కూడా నిర్మాణం అయితే చేపట్టారు. అయితే ప్లాట్ఫామ్ నుంచి సబ్వే నుంచి పుష్కర్ ఘాట్ వరకు వైపు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ కి వెళ్ళేటటువంటి సబ్వే కింద నుంచి కూడా రైల్వే స్టేషన్ అండర్ గ్రౌండ్ సబ్వే కూడా ఉన్న నేపథ్యంలో దాని నుంచి పుష్కర్ ఘాట్ డైరెక్ట్ గా చేరుకునేందుకు కూడా ప్రస్తుతం కొత్త రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేశారు. 2వ ప్లాట్ఫామ్ వైపు 25 లక్షలతో పూర్తిగా కూడా మరో 1,00,000 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి 6వ ప్లాంట్ నిర్మాణం కూడా చేపట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే స్టేషన్ ప్రాంగణంలో ఇప్పటికే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటే కనుక మరొక 4 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల్ని అందులోనే ఒకటి 6 మీటర్లతో ఉన్నది ఏర్పాటు చేయడం అన్నది ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక కర్నూలు నగరంలో ప్రజా రవాణా సౌకర్యాలపై అధికారులు నిర్లక్ష్యం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు కలిగిస్తోంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో బస్సు షెల్టర్లు లేకపోవడంతో నిత్యం వేలాది మంది ప్రయాణికులు మండే ఎండలోనూ వర్షంలోనూ రోడ్డుపైన నిలబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా పరిపాలనా కేంద్రమైన కలెక్టర్ కార్యాలయం ఎదురుగానే బస్ షెల్టర్ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజువిహార్, క్యాంప్, నంద్యాల, చెక్పోస్ట్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా క్యాంపు సెంటర్లో ఉన్న బస్ షెల్టర్ను తొలగించినప్పటికీ నుంచి ప్రయాణికులు మంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎలాంటి రక్షణ లేకుండా గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. నగర అభివృద్ధిలో కీలకమైన ప్రజా రవాణా మౌలిక వస్తువులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రధాన కూడళ్లలో ఆధునిక బస్ షెల్టర్లను ఏర్పాటు చేసి ప్రయాణికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి మరింత సమాచారం మా కర్నూలు జిల్లా కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. రైట్ మురళీకృష్ణ, చెప్పండి. రాజేంద్ర, కర్నూలు పట్టణంలో రద్దీగా ఉండేటటువంటి ప్రధాన కూడల్లో బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైతే రాయలసీమ ముఖద్వారంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా మీదుగా దాదాపు అటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు అమరావతి కూడా వెళ్ళేటటువంటి ఒక మధ్యన ఉన్నటువంటి ప్రదేశంగా కర్నూలు చెప్పుకుంటారు. ప్రధానంగా అటు బెంగళూరు, హైదరాబాద్ కు వెళ్ళేటటువంటి హైవేల్లో కర్నూలు మీదుగానే ఈ బస్సులన్నీ కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బస్సుల కోసం వేచి చూడాల్సినటువంటి ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కర్నూలు నుంచి అటు నంద్యాల జిల్లా, ఇటు శ్రీశైలం, ఆత్మకూరు, దోర్నాల, ఇటు నంద్యాల, డోన్ పట్టణానికి వెళ్ళేటటువంటి ప్రయాణికులు అయితే మాత్రం నిత్యం కూడా ఎండ వానకు తడుస్తూ ఎండుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కర్నూలు పట్టణంలోని ప్రధాన కూడలైనటువంటి రాజువిహార్ తో పాటు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఏదైతే ఉంటుందో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. అటు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఇటు కర్నూలు కలెక్టర్ కార్యాలయానికి వచ్చేటటువంటి వారంతా కూడా ఈ బస్సులను ఆశ్రయిస్తుంటారు. అయితే ప్రధానంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులంతా కూడా రోడ్లపైనే గంటల తరబడి మరి బస్సుల కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. దీని ఫలితంగా అటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పాటు ఇటు ప్రయాణికులు కూడా నిత్యం అవస్థలు ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. వర్షం వచ్చినా కూడా తడుస్తూనే బస్సుల కోసం వేచి చూస్తున్నటువంటి ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కలెక్టర్ కార్యాలయం ఎదుటనే ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంటే అటు మిగతా ప్రాంతాల్లో ఇంకా ఏ రకంగా ఉంటుందని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అదే రకంగానే అటు సి క్యాంప్ సెంటర్ ఏదైతే ఉంటుందో కర్నూలు పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం సి క్యాంప్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. అటు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి సి క్యాంప్ రైతు బజార్ కూడా అదే ప్రాంతంలోనే ఉంటుంది. చాలా మంది గ్రామీణ ప్రాంతంలో ప్రజలంతా కూడా ఈ సి క్యాంప్ రైతు బజార్ని ఆశ్రయించి వాళ్ళు నిత్యం ఆకుకూరలు కొనడంతో పాటు అటు నిత్యావసర సరుకులు కూడా కొనడానికి ఈ సి క్యాంప్ రైతు బజార్ని కూడా ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రధానంగా అటు నంద్యాల జిల్లా కావచ్చు, ఇటు నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు ప్రాంతం నుంచి కూడా ఎక్కువ శాతం ప్రజలు ఈ సి క్యాంప్ రైతు బజార్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అదే రకంగానే ఆసుపత్రికి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కార్యకలాపాలు సాగిస్తూ వాళ్ళు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ ప్రధాన కూడల్లో ఉన్నటువంటి
ఈ బస్ స్టాండ్ లోనే ఉపయోగిస్తూ ఉంటారు. క్యాంప్ సెంటర్ బస్ స్టాప్ లో ఎలాంటి బస్ షెల్టర్ లేకపోవడంతో నిత్యం కూడా రోడ్ల మీదనే గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితులకు ఉంది. గతంలో అక్కడ ఉండేటటువంటి బస్ షెల్టర్ ను మున్సిపల్ శాఖ అధికారులు తొలగించి ఆ బస్ షెల్టర్ ప్రదేశంలో కొన్ని మున్సిపాలిటీ షాపులు నిర్మించడంతో ప్రయాణికులంతా కూడా తొలగించడానికి ప్రధాన కారణం ఏంటి? దీనిపైన రవాణా శాఖ అధికారులు దృష్టికి తీసుకువెళ్లారా? రవాణా శాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే దీనికి సంబంధించి గతంలో పలుమార్లు వార్తా కథనాలు కూడా మనం స్వయంగా ప్రచురించాం. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్ని కూడా స్వయంగా పలకరించి అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా అడిగి తెలుసుకొని మరి ఆ ప్రజా రవాణా శాఖ అధికారి ఆర్టీసీ జోనల్ ఇన్ఛార్జి కూడా మనం ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇది తమ పరిధిలో లేదు, కేవలం మున్సిపల్ శాఖ అధికారులు దీన్ని తొలగించారు. వాళ్ళే మాత్రమే ఈ బస్ షెల్టర్ ను పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పరిధిలో ఈ బస్ షెల్టర్లు ఏర్పాటు అని చెప్పి తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజు చెత్త, మురుగు, అపరిశుభ్ర వాతావరణంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. చెత్త సేకరణ నుంచి మురుగు కాలువల శుభ్రపరిచే పనుల వరకు నిరంతరం సేవలు అందిస్తున్న వారికి కనీస భద్రతా పరికరాలైన మాస్కులు, గ్లౌజులు, సేఫ్టీ బూట్లు సైతం అందుబాటులో లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రక్షణ లేకుండానే ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తుండటంతో కార్మికులు ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. స్వచ్ఛతకు కృషి చేస్తున్న వారికి కనీస భద్రత కల్పించాల్సిన అవసరంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మరింత సమాచారం మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. వచ్చేది ఇక వర్షాకాలం. ఈ వర్షాకాలం నేపథ్యంలో కూడా పూర్తిగా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా పటిష్టంగా లేదని చెప్పి కూడా ఇటు నగరవాసులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఈ వర్షాలు కురిస్తే ఎక్కడికక్కడ కూడా ఇటు డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. ఇవి పొంగి పొర్లేది ఒక పక్క అయితే, మరో పక్క ఏదైతే వాటిని శుభ్రపరుస్తారో ఆ ఉద్యోగులకి సరైన కిట్లు కూడా అందించలేని పరిస్థితిలో తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఉంది. దీనికంతా ప్రధాన కారణం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి కమిషనర్ అని చెప్పి కూడా మరో పక్క కూడా ఏదైతే కూడా అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి అయితే ఏదైతే సంబంధించి కూడా ఐఏఎస్ ప్రస్తుత ఐఏఎస్ కమిషనర్గా ఉన్నటువంటి నారపురెడ్డి మౌర్య కూడా సెలవులపైన అంటే ప్రసూతి సెలవు పైన కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆమె స్థానంలో కూడా శారదాదేవిని ఇన్ఛార్జు కమిషనర్గా నియమిస్తూ కూడా ఇటు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె సంబంధించి కూడా చాలా గట్టి నిర్ణయాలు తీసుకోలేకపోవడమే ఇందుకు ప్రధాన అంశమనే వాదనలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడైతే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థలు ఉంటాయో వాటిని శుభ్రపరిచేటువంటి కార్మికులు ఉంటారో ఆ కార్మికులకు ఇటు నెలసరి కొన్ని ఏదైతే కూడా కిట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చేతికి గ్లౌజులు కావచ్చు, మాస్కులు కావచ్చు, అదేవిధంగా కొబ్బరి నూనె లాంటివి కూడా వాళ్ళకి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీన్ని ఎక్కడ అందించకపోగా వాళ్ళు ఒట్టి చేతులతోనే చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఏదైతే నగర డ్రైనేజ్ వ్యవస్థ ఉందో వాటిని కూడా క్లీన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని గురించి మనతో మాట్లాడేందుకు ఏదైతే కూడా సిపిఎం సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా దీని గురించి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చాలామంది అంటే ప్రధానంగా ఏదైతే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఉందో ఈ డ్రైనేజీ వ్యవస్థను కూడా క్లీన్ చేసేదానికి కార్మికులు ఉంటారు. ఆ కార్మికులు ఆ ఒట్టి చేతులు అంటే మనం ఇటు వెళ్తుంటేనే ముక్కు మూసుకునేటువంటి పరిస్థితి. అలాంటిది వాళ్ళు దాన్ని శుభ్రం చేయాలంటే కనీస వసతులు కూడా వాళ్ళకి లేనటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తిరుపతి నగరంలో దాదాపు 4.5 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరి ప్రజల ఆరోగ్యాలను కాపాడడంలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీరు ముందు ఉంటున్నారు. అయితే దురదృష్టశాస్తు ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి కనీసం పనిచేసే సందర్భంలో బ్లౌజులు కానీ, మాస్కులు కానీ, కొబ్బరి నూనె లాంటివి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇచ్చేటువంటి ఏ ఒక్క పనిముట్టు ఇవ్వకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మున్సిపల్ అధికారులు. ఇది తీవ్రంగా మేము సిపిఎంగా ఖండిస్తున్నాము. గతంలో పదే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా
ఏదో చెప్పినప్పుడు మాత్రం పైకి పై మాత్రం చేయడం తప్ప మళ్ళీ యథాతథ అనే పరిస్థితి కొనసాగుతుంది. వాళ్ళవి కూడా ప్రాణాలు కావా అని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే వాళ్ళ కార్మికుల పట్ల మీరు ఎంత వివక్షత చూపించడం సరైనటువంటిది కాదు. ప్రజల ప్రాణాలు కాపాడుతున్నటువంటి కార్మికుల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది. కాబట్టి కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఎందుకు ఇప్పటి వరకు పారిశుద్ధ్య కార్మికులు కానీ ఉద్యోగులకు కానీ పారిశుద్ధ్య పని చేస్తున్న నిర్వహణలో ఉన్నటువంటి కార్మికులకు పనిముట్లు ఇవ్వలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఏవైనా ప్రభుత్వం మాత్రం విధులు చేస్తుంది. ఆ పనిముట్ల డబ్బులు ఏమైపోయినాయి? మున్సిపల్ అధికారులు ఏమైనా తినేస్తున్నారా? సంబంధిత అధికారులు ఏమైనా తినేస్తున్నారా? ఎందుకు వాళ్ళకి అందడం లేదు అనేటువంటి ప్రశ్న తలెత్తుతూ ఉంది. దీనిపైన మున్సిపల్ కమిషనర్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ వచ్చినటువంటి నిధులపైన విచారణ చేపట్టాలి. వచ్చినటువంటి పనిముట్లు ఏమైపోయినాయో తెలియదు. పనిముట్లు మాత్రం వస్తున్నాయి కానీ కార్మికులకు మాత్రం అందట్లేదు. ఈ రకమైనటువంటి దుస్థితి రావడం సరైనటువంటిది కాదు. మున్సిపల్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని పనిముట్లపై ఉపాధి అవకాశాల కల్పనలో విశాఖపట్నం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. పారిశ్రామిక, పోర్టు, ఐటీ, సేవా రంగాల అభివృద్ధితో దేశంలోని ప్రముఖ ఉద్యోగ కేంద్రంగా ఎదుగుతున్న విశాఖ శ్రామిక శక్తి పరంగా కూడా ముందంజలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సర్వే ప్రకారం విశాఖ నగర జనాభాలో 52.8% మంది శ్రామిక శక్తిగా ఉండటం విశేషం. దేశ సగటు కంటే అధికంగా నమోదైన ఈ గణాంకాలు విశాఖ ఆర్థిక చైతన్యానికి అద్దం పడుతున్నాయి. ఈ సర్వే విశాఖ అభివృద్ధికి ఎలా నిదర్శనంగా నిలిచింది? దీనిపై మరింత సమాచారం మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. పనిమంతుల మణిమగటం, ఉరకలు వేస్తే శ్రామికవేత్తనం విశాఖ. ఇది ఎవరో చెప్పింది కాదు, ఒక జాతీయ సర్వే చెప్పిన మాట. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో కూడా ఓ జాతీయ సంస్థ అయితే ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. అసలు ఎవరు ఎక్కువగా పని చేయడానికి ఆసక్తి చూపిస్తారు, దేశవ్యాప్తంగా ఏ సిటీలో యువత పని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఇంట్రెస్ట్ చేస్తారు, లేదా ఇంట్రెస్ట్ ఉంటారు, లేదా బిజినెస్లో కానీ అసలు ఏం చేస్తారో, అసలు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఒక మంచి ఆ టాపిక్పై ఇటీవలే ఒక దేశవ్యాప్తంగా కూడా ఒక సర్వే అయితే చేయడం జరిగింది. అయితే దేశంలోనే 52.8% అయితే విశాఖలో ఉన్న ప్రజలు ఎక్కువగా కష్టపడేందుకు కావచ్చు, లేదా పనులు చేసేందుకు కావచ్చు, లేదా సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు కానీ చాలా ఆసక్తి చూపిస్తారని చెప్పేసి కూడా ఒక సర్వే అయితే రావడం జరిగింది. అంటే పనిమంతులు ఎక్కువగా ఉండేవారు కావచ్చు, శ్రామికులు ఎక్కువగా ఉండే ప్రాంతం, ఎక్కువ మంది సెల్ఫ్ ఎంప్లాయ్ మీద ఆసక్తి చూపిస్తారని చెప్పేసి కూడా ఒక సర్వేలో అయితే తేలడం జరిగింది. మరోవైపు ఎక్కువగా ఇండస్ట్రీ పరంగా అటు ప్రైవేట్ సంబంధించిన ఉద్యోగాల్లో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగాలు కావచ్చు, ఎక్కువగా జాబులు చేసుకునేందుకు ఎక్కువ మంది అంటే యువకులు కావచ్చు, ఔత్సాహికులు కావచ్చు, ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేవారు, పని చేసేవారు, కష్టపడేవారు ఎక్కువగా విశాఖలో ఉన్నట్టయితే ఒక సర్వే తేలింది. మరోవైపు కష్టార్జితం మీద బ్రతకాలి, మన సంపాదన మనం సంపాదించుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలని చెప్పేసి చాలామంది ఎక్కువగా సొంత వ్యాపారాలు కావచ్చు, లేదంటే ఏదో విధంగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే దిశగా అడుగులు వేస్తారని చెప్పేసి కూడా ఈ సర్వేలో తేలడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సర్వే నిర్వహించారు. అయితే శ్రామిక సంబంధించిన శక్తి ఏదైతే కార్మికులు కష్టపడేవారు ఎక్కువగా ఉండే ప్రాంతం విశాఖలో కూడా మనం చూడొచ్చు. అటు శ్రీకాకుళం నుంచి కూడా ఎక్కువ మంది వలస వచ్చి విశాఖలో కూడా ఏదో విధంగా ఏదో పని దొరుకుతుంది, ఏదో కంపెనీ కావచ్చు, ఎక్కడో దగ్గర మనం వ్యాపారం చేసుకున్న బతకాలని చెప్పేసి చాలామంది ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా విశాఖకు వచ్చి పనిచేసుకునే పరిస్థితి. అయితే దేశంలోని ఇతర రాష్ట్ర ప్రజలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టడం కావచ్చు, లేదా వ్యాపారాలు ప్రారంభించడం కావచ్చు, ఇలాగ ఏదో విధంగా పనిచేసేవారు, కష్టపడేవారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెడితే కూడా ఆదాయ వనరులు మెరుగవుతాయని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడ కంపెనీలు గొలుపుతున్న పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వ పరంగా కావచ్చు, పరోక్షంగా ప్రైవేట్ కంపెనీలా కావచ్చు, ఏదో విధంగా కష్టపడి సంపాదించుకున్న వారు ఎక్కువగా, పనిచేసేవారు ఎక్కువగా ఇక్కడ ఎక్కువ అని చెప్పేసి కూడా ఈ సర్వేలు తేలడం జరిగింది. మరోవైపు విజయవాడలో కూడా కళాశాలలు కావచ్చు, లేదా కార్మికులు కావచ్చు, ఈ విధంగా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, సొంత వ్యాపారాలు చేసుకునేవారు కూడా వారు కూడా ఒక సర్వే రావడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో అయితే ఎక్కువ మంది పనిచేసి కష్టపడేవారు, కార్మికులు, శ్రామికులు విశాఖ వాసులు అని చెప్పేసి కూడా ఈ జాతీయ సర్వే వెల్లడించింది చెప్పింది. మరోవైపు ఎవరు కూడా ఇక్కడ విశాఖలో చదువుతున్న వారు అయిన తర్వాత ఖాళీగా ఉండే ప్రసక్తే లేదు. ఏదో వ్యాపారం చేస్తూ ఉంటారు, లేకపోతే సొంతగా ఒక పాన్ షాప్ అయినా నడుపుకొని వారి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. ఎవరు కూడా ఇక్కడ ఖాళీగా ఉండేవారు ఉండరు. దాదాపు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అటు
ప్రైవేట్ వర్క్ అవ్వచ్చు, లేదా ఇండస్ట్రీ వర్క్ అవ్వచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు అవ్వచ్చు, లేదా ఏదో విధంగా వారు సెల్ఫ్ ఎంప్లాయ్ చేసుకుంటూ ఏదో విధంగా కష్టపడేవారు ఉంటారు తప్పితే ఇక్కడ ఎవరు కూడా ఈజీగా టైంపాస్ చేసేవారు ఉండరు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న సర్వేలో కూడా ఇదే తేలిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఇతర కంపెనీలు కూడా, అంటే ఇప్పుడు రాష్ట్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో, అనేక ఇండస్ట్రీలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువ కంపెనీలు కూడా ఉత్తరాంధ్రలో విశాఖ వైపు పెట్టిపోతున్న ఈ తరుణంలో ఎక్కువ మంది ఇది యువకులు కూడా అదొక సువర్ణ అవకాశంగా మనం చెప్పొచ్చు. ఈ సర్వే వల్ల కూడా అనేక ఇండస్ట్రీస్ కూడా విశాఖలో నెలకొల్పాలని చెప్పి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ పనిచేసే యువకులు కష్టపడేవారు, ఇండస్ట్రీని డెవలప్ చేసేవారుగా అడుగులు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా శ్రామికులు, కష్టపడేవారు, మంచివారు ఉన్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా అనేక కంపెనీలు కూడా ఈ ప్రాంతంలో నెలకొల్పని చెప్పేసి ఆసక్తి చూపిస్తాయి. ఏదైతే ఈ జాతీయ సర్వే వల్ల అటు యువకులకి, ఔద్యోగులకి, పారిశ్రామికలు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా వచ్చిన ఈ సర్వే అందరూ కూడా విశాఖ వాసులే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ. రైటిక విజయవాడలో భారీ హోర్డింగులు రోజురోజుకు పెరుగుతూ ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రధాన కూడళ్లు, రహదారులు, ఫ్లైఓవర్లు, వ్యాపార ప్రాంతాల్లో భారీగా ఏర్పాటు చేసిన ప్రకటనా బోర్డులు వర్షాకాలంలో ఈదురుగాలులు, భారీ వర్షాల సమయంలో కూలిపోయే ప్రమాదం ఉందని వాహనదారులు, పాదచారులు భయపడుతున్నారు. అసలే వాతావరణ మార్పుల కారణంగా ఎప్పుడు ఈదురుగాలులు ఎంత తీవ్రతలో వస్తాయో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో హోర్డింగుల వల్ల ప్రమాదాలు జరుగుతాయనే ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఈ హోర్డింగ్స్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుండగా ట్రాఫిక్ కూడళ్ల దగ్గర ఇవి వాహనదారుల దృష్టి మరల్చి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ప్రకటనల ఆదాయం కోసం ప్రజాభద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శల మధ్య ప్రమాదకర హోర్డింగులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని వెంటనే తొలగించాలని నగరవాసులు అధికారులను కోరుతున్నారు. పేరుతో మనుషుల ప్రాణాలతో చెలగాటం. విజయవాడలో ముఖ్యంగా చూసుకుంటే భారీ హోర్డింగులు కనిపిస్తున్నాయి. ప్రతి చోట కూడా ఈ హోర్డింగుల సమస్య వస్తూనే ఉంది. అయితే వర్షాకాలం స్టార్ట్ అయిన నేపథ్యంలో ప్రతి చోట కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పెద్ద పెద్ద హోర్డింగుల దగ్గర నుంచి ప్రజలకు ప్రాణాలకే ప్రమాదంగా మారుతున్నాయి. ఎందుకంటే హోర్డింగుల వల్ల కలిగే సమస్య అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒక ప్రణాళికబద్ధంగా కూడా ఎవరు దీన్ని చూసుకోవట్లేదు. హోర్డింగుల సమస్యను కూడా ఇప్పట్లో ఎవరు తీర్చట్లేదనే చెప్పుకోవచ్చు. అసలు ఈ హోర్డింగుల సమస్య, ఈ హోర్డింగుల క్రమబద్ధీకరణ చూసుకోవాల్సింది మొత్తం కూడా విఎంసీ అనే చెప్పుకోవచ్చు. అయితే విఎంసీ కూడా పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలో ప్రతి చోట, ప్రతి వీధిలో కూడా కనీసం 10 హోర్డింగులు దాకా ఉంటున్నాయి. ఈ హోర్డింగుల సమస్య ప్రతి చోట ఉంటూనే ఉంటుంది. విఎంసీ పట్టించుకోవాల్సిన విఎంసీయే గాలికి వదిలేస్తుంది. ఈ గాలికి వదిలేసిన ఈ సమస్య గాల్లోనే ఉంటుందనే చెప్పుకోవచ్చు. గాలికి హోర్డింగులు పడిపోయి మన భారతదేశంలోని చాలా వరకు కొన్ని నగరాల్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వర్షాకాలంలో శిథిలావస్థల దగ్గర ఉన్న బిల్డింగుల దగ్గర కానీ భారీ హోర్డింగుల దగ్గర నుంచోవద్దని ప్రతిసారి వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే భారీ హోర్డింగుల దగ్గర నుంచుంటే ఖచ్చితంగా అవి మనుషుల మీద పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్య ఇప్పుడు విజయవాడలో కనిపిస్తుంది. విజయవాడలో భారీ హోర్డింగులు అయితే పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రకటనల పేరుతో ఇంత పెద్ద హోర్డింగులు పెడుతున్నారు కాబట్టి ఇది మనుషుల ప్రాణాలతో చెలగాటం అనే చెప్పుకోవచ్చు. కానీ దీంట్లో చొరవ తీసుకొని బాధ్యతారహితంగా ఉండాల్సిన విఎంసీనే ఇప్పుడు మొత్తం లోటుపాటు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకు దారి తీస్తుంది, మనుషుల ప్రాణాలు ఎంతవరకు అంటే ఈ ఈదురుగాలికి సంబంధించి వర్షాకాలంలో ఎంతవరకు ప్రాణాలు పనంగా పెట్టి విఎంసీ ఇట్లా పట్టించుకోకుండా ఉంటుందో కూడా అని చూస్తున్నారు ప్రజలు. పలు ఆరోపణలు కూడా వీటి మీద వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు నగరంలో ప్రధాన కూడల్లో కానీ రోడ్ల మీద కానీ చాలా వరకు మనుషులు నడుస్తూ ఉంటారు. హోర్డింగుల కింద నుండే నడుస్తూ వెళ్తూ ఉంటారు. అటువంటి హోర్డింగ్లే సమస్యలుగా మారుతున్నాయంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గంగూరు గ్రామంలో వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా మొక్కల నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శ్రీకారం చుట్టారు. ఎనర్జీస్ నిధులు అత్యధికంగా వినియోగించుకుంటున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, గ్రీన్ ఎనర్జీ ద్వారా కాలుష్యాన్ని నివారించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విబీజీ రామ్జీ లాంచ్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా దేశంలో ఉన్న పల్లెలన్నీ కూడా అభివృద్ధి వైపు అడుగు అయిపోతూ ఉన్నాయి. గతంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా అత్యధిక నిధులు ఉపయోగించుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మరి కనీస వేతనం 300 రూపాయల పైన 5 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ఈ విబీజీ రామ్జీ ద్వారా టెక్నాలజీని గ్రామాలకు అనుసంధానం చేయటం,
గ్రీన్ ఎనర్జీ ద్వారా పొల్యూషన్ని అరికట్టడం, అలాగే గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటడం, అన్ని రకాలుగా కూడా దేశం అభివృద్ధి పదంలోకి నడవడానికి ఈ వికసిత్ భారత్ కార్యక్రమం ఉపయోగపడుతుంది. సోలార్ పవర్ విండ్ ఉపయోగించుకోవటం, అలాగే ఆ సోలార్ ద్వారా వచ్చిన పవర్ని మనం వాడే 2 వీలర్స్ కానీ లేకపోతే 4 వీలర్స్ కానీ ఛార్జింగ్కి, అంటే ఎక్కడా కూడా రూపాయి ఖర్చు లేకుండా గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, అలాగే విండ్ ఎనర్జీని కూడా వాడుకొని మరి దేశం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మరోసారి ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న క్రిటికల్ కేర్ నూతన భవనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల నాణ్యత, పురోగతిపైన అధికారులు, ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9వ తేదీన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈ నూతన భవనాలను ప్రజలకు అంకితం చేయనున్నట్టు ప్రకటించిన ఆయన అత్యాధునిక వైద్య సదుపాయాలతో విజయవాడ ప్రభుత్వ పాత ఆసుపత్రి సేవలు మరింత విస్తరించనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందితో సమావేశమైన ఎంపీ కేశినేని చిన్ని వైద్య సేవల నిర్వహణ, మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సేవలపైన ఆరా తీశారు. అనంతరం చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగుల సహాయం కోసం వెయిటింగ్ హాల్స్ అవసరమని సూపరింటెండెంట్ విజ్ఞప్తి చేయగా తన ఎంపీ నిధులతో 2 ఆధునిక వెయిటింగ్ హాల్స్ నిర్మిస్తానని, అందించి ఇస్తామని హామీ ఇచ్చారు. అత్యాధునిక వైద్య పరికరాలు, విశాలమైన వార్డులు, మెరుగైన మౌలిక వసతులతో సిద్ధమవుతున్న ఈ క్రిటికల్ భవనాలు అందుబాటులోకి వస్తే విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణ, ఎన్టీఆర్ మరియు పరిసర జిల్లాల వేలాది మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని అధికారులు వెల్లడించారు. రైట్, ఇది వాళ్ళ మెట్రో న్యూస్. చూస్తున్నాడు వైకానిస్ తెలుగు వారి గుండె చప్పుడు.